నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు బలహీన వర్గాలు గుర్తుకు రాలేదు మండిపడ్డ రాష్ట్ర మంత్రి సవిత దిత్వా తుఫాను దృష్ట్యా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ అక్కను వేధించిన బావను హతమార్చిన బావమరిది దూర్లిపాలలో ఘటన అధికారంలో ఉన్న 5 ఏళ్లలో జగన్ కు బలహీన వర్గాలు గుర్తుకు రాలేదని మంత్రి సవిత అన్నారు. అవినీతి అక్రమాల్లో వైసీపీ నాయకులు అరెస్ట్ అయినప్పుడే బీసీలు గుర్తుకొస్తున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. గుంటూరు జిల్లా కురుబా సామాజిక వర్గ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఇతర నాయకులతో కలిసి ఆమె పాల్గొన్నారు. తమది బీసీల ప్రభుత్వమని వెనుకబడిన తరగతులను అభివృద్ది చేయడమే లక్ష్యమని చెప్పారు. ఎక్కడికి వెళ్లినా రప్పా రప్పా అంటూ మాజీ సీఎం జగన్ ప్రజలను రెచ్చగొట్టడం కరెక్ట్ కాదని మంత్రి సవిత నసీర్ తెలిపారు. ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ మీకు కావాల్సినటువంటి హక్కుల గురించి కానీ మీరు వివరించి చెప్పుకోవడానికి ఒక వేదిక దీన్ని వాడుకొని తప్పకుండా సవితమ్మ గారికి మీరున్నటువంటి కష్టాలు కానీ మీకు రావాల్సినటువంటి ఉపయోగాలు కానీ ఈరోజు ఈ సభావేదిక ద్వారా ఆ దృష్టికి తీసుకొని వచ్చి తప్పకుండా మంచి ఫలితాలను తీసుకొని వచ్చేటువంటి విధంగా దిత్వా తుఫాను ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. కలెక్టరేట్లో ప్రత్యేక కాల్ సెంటర్ 0863-2234-014 ను ఏర్పాటు చేశారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ కాల్ సెంటర్కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ తమీం అన్సారియా కోరారు. అలాగే పోలీసు శాఖ కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అన్ని సబ్ డివిజన్ల పరిధిలో ప్రత్యేక ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచడంతో పాటు జిల్లా పోలీస్ కార్యాలయంలో 0863-2230-100కు కాల్ చేయవచ్చని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. నూతన 4 లేన్ల శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు తాలూకా వైపు నిలిచిపోయి ఏసీ కాలేజ్ వైపు వేగంగా జరుగుతున్నాయి. నగర ప్రజల చిరకాల వాంఛ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం. దానికోసం గత టీడీపీ హయాంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి డిజైన్ తయారు చేసి సుమారు 160 కోట్లకు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సేతుబంధనం పథకం ద్వారా 100 కోట్లతో 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతులు తెచ్చి మొదలుపెట్టారు. కానీ నిబంధనల ప్రకారం బ్రిడ్జ్ నిర్మాణం జరగడం లేదని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దానిపై ఒక ఎంక్వైరీ కమిటీని పంపడం జరిగింది. హై లెవెల్ లాయర్ల కమిషన్ సభ్యులు నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వచ్చి విచారించి దానిపై నివేదికను కోర్టుకు సమర్పించారు. కానీ ఆ నివేదికపై ఇంతవరకు స్పష్టమైన ఆదేశాలను కోర్టు వెలువరించలేదు. దీంతో తాలూకా వైపు పనులు అందుకే నిలిచిపోయాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా పూర్తి అయితేనే నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరే అవకాశం ఉంటుంది. దూర్లిపాలలో ఇద్దరు హత్యకు గురయ్యారు. తన అక్కను వేధించిన బావని ఫ్రెండ్స్ తో కలిసి రోహిత్ హత్య చేశాడు. బావ సాంబశివరావును దూళిపాళ్లలోని తన ఇంట్లోనే కత్తులతో పొడిచి చంపగా అడ్డు వచ్చిన అతడి తల్లిపై కూడా దాడి చేయడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితులు పారిపోతుండగా చాగళ్ల వద్ద గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నేను బయట కూర్చున్నా పొద్దున వచ్చాడు, మరి ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెటరన్ అథ్లెటిక్స్ పోటీలకు ఆటగాళ్ల ఎంపిక కార్యక్రమం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగింది. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన వెటరన్ అథ్లెటిక్స్ ఎంపిక కార్యక్రమానికి డాక్టర్ పవన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ పవన్ కుమార్ డివిజన్ అధ్యక్షులు పోపూరి నరేంద్ర మీడియాతో మాట్లాడారు. వయసు మీరిన వారిలో ఈ ఆటల పోటీలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు. అందుకే 30 నుంచి 90 సంవత్సరాల వరకు వయస్సుల వారీగా పోటీలకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 13, 14 తేదీల్లో పాలపర్రులో జరగబోయే రాష్ట్ర వెటరన్ అథ్లెటిక్స్ పోటీలు ఆడుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ శివనాగేశ్వరరావు, ఆర్ సత్యనారాయణ, అధ్యక్షులు మాదాల చైతన్య, సెక్రటరీ జి రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ విజయకాంత్ తదితరులు పాల్గొన్నారు. వెటరన్స్ కి వయసు పైబడిన వాళ్ళకి ఆటల పోటీలు జరుగుతూ ఉన్నాయి. సో వీటిలో చురుగ్గా పాల్గొనడం వల్ల వయసు పైబడిన వారు కానీ, నేను వయసు పైబడిన వారు అంటూ ఇష్టం లేదండి, ఈ వయసు వారు యాక్టివ్గా ఉంటే వాళ్ళు యంగ్గా ఉన్నట్టే. అది 90 సంవత్సరాలైనా, 80 సంవత్సరాలైనా, 70 సంవత్సరాలైనా వాళ్ళు యాక్టివ్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాళ్ళ పనులన్నీ యాక్టివ్గా చేసుకోగలిగితే వాళ్ళు చాలా యంగ్గా ఉన్నట్టని నా ఉద్దేశం. ఈ కార్యక్రమానికి నేను ముఖ్యంగా స్పాన్సర్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ వయసు వారు కనుక యాక్టివ్గా ఉండి మంచి హెల్దీ డైట్ తీసుకుంటూ ఎక్సర్సైజెస్ బాగా చేసి ఈ పోటీల్లో కనుక పాల్గొనే వాళ్ళకి నా ఉద్దేశంలో వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఉండదనేదే నా ఉద్దేశం. ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా 50వ మహాసభలు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగాయి. విద్యారంగ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న తెలిపారు. సంక్షేమ హాస్టల్స్ చాలా అధ్వానంగా ఉన్నాయని, కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించుకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పవన్ కుమార్, సమీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 6,400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నది. మేము గతంలో ఒక వారం రోజుల క్రితం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే 2 నెలల క్రితం 2 నెలలు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లాగే ఈ రాష్ట్రంలో ఎయిడెడ్ కాలేజీలు ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. గత ప్రభుత్వం వాటిని మూసేసింది, కొన్ని ఇంకా నడుస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం మూసేసినటువంటి ఎయిడెడ్ కాలేజీలన్నింటినీ తిరిగి ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. హాస్టల్ ఈరోజు గుంటూరు నగరంలోనే హాస్టల్లో చాలా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అది ఎస్ఎఫ్ఐ చెప్పడమే కాదు, స్వయాన హైకోర్టే ఒక కమిటీ వేసి ఈ రాష్ట్రంలో హాస్టల్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కనీసం 200 మందికి ఒక సరిపడా వాష్రూమ్ కూడా లేనటువంటిది హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం హాస్టల్కి కనీసం ఒక్కొక్క హాస్టల్కి ₹1 కేటాయించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. వాటి అభివృద్ధికి నిధులు కేటాయించాలి. మెదడు, నరముల వ్యాధులపై శాస్త్రీయ అవగాహన సభ ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ నటరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మధుమేహం గలవారు రక్తంలో షుగర్ శాతాన్ని నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు మధుమేహం కాంప్లికేషన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రక్తంలో షుగర్ అసమానతల కారణంగా మెదడు, నరాల కణాలపై ఉండే కణత్వచం దెబ్బతిని న్యూరోపతికి కారణమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సేవాకుమార్, టి ధనుంజయ రెడ్డి, డాక్టర్ చెల్లా చైతన్య, మేకల రామారావు, చావా శివాజీ తదితరులు పాల్గొన్నారు. సమస్య వచ్చినప్పుడు అది బ్రెయిన్ల సమస్యనా, వెన్నుపూసల సమస్యనా, నరాల సమస్యనా, కండాల సమస్యని నిర్ధారించి దానికి అనుగుణమైన పరీక్షలు చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం. సో ఇప్పుడు మనకు బ్రెయిన్ సంబంధించిన సమస్యలు ఏమేమి ఉంటాయంటే, మన బ్రెయిన్లో మన ప్రపంచ జనాభా 800 కోట్లు ఉంటే అంత 10 నరాలు ఉంటాయి, దాదాపు 80 బిలియన్స్. సో ఆ నరాల సమన్వయంతోనే మనం చేయగలుగుతాం అన్ని పనులు కూడా. మాట్లాడడం, సందర్భానికి అనుగుణంగా మాట్లాడడం కానీ, నడవడం కానీ, ఇవన్నీ కూడా. సో ఈ సమన్వయం లేకపోతే ఇవన్నీ జరుగుతుంది. ఈ సమన్వయం జరిగేదానికి మన బ్రెయిన్ కూడా ఒక ఆర్గాన్, దానికి కూడా సర్క్యులేషన్ జరగాలి. హార్ట్ నుంచి మనకు బ్రెయిన్కి సర్క్యులేషన్ జరగాలి. ఆక్సిజన్ బ్లడ్ ద్వారా మనకు ఆక్సిజన్ ఉంటుంది, ఆక్సిజన్ ద్వారా మనకి ఎనర్జీ వస్తుంది అన్నమాట. ఈ సర్క్యులేషన్ జరగాలి అంటే ఈ రక్తనాళాలు బాగా పేటెంట్గా ఉండాలి, బ్లాక్ ఉండకూడదు.
బ్లాక్ ఉండకూడదు అంటే ఏంటంటే మన ఆరోగ్యమైన సూత్రాలు పాటించాలి. సంస్కార భారతి ఆధ్వర్యంలో గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో భరతమాత పూజా దినోత్సవ వేడుకలు జరిగాయి. భరతమాత పూజా దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ గీతాలాపన, హ్యాండ్ రైటింగ్ పై పోటీలు నిర్వహించామని అధ్యక్షులు ఇండ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. గత 32 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నవంబర్ 16 నుంచి జనవరి 25వ తేదీ వరకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన బాలబాలికలకు బహుమతులు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సురేష్ కుమార్ జైన్, మోతే శేషగిరిరావు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సంస్కార భారతి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో భరత మాత పూజా దినోత్సవ వేడుకలు స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీ 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 కంచి కామకోటి పీఠ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విద్యార్థులతో ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమంలో హ్యాండ్ రైటింగ్ కార్యక్రమానికి దాదాపుగా మాకు ఇప్పటివరకు వచ్చినటువంటి లిస్టు 742 మంది వచ్చి ఉన్నారు. ఇంకా ఒక 2 స్కూల్స్ వస్తూ ఉన్నాయి. ప్లస్ అది కాకుండా దేశభక్తి బృంద గీతాల కార్యక్రమం, కాయన్స్, మ్యాజిక్ షో ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. పిల్లల్లో సృజనాత్మకత, ఒక మంచి ఆలోచన విధానాన్ని, కళలు, సంస్కృతి, ఆటలు, పాటల పట్ల వాళ్ళ వ్యక్తి వికాసాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని మన శ్రీధర్ గారు, ఇండ్ల శ్రీధర్ గారు ఈ బృహత్తరకరమైన కార్యక్రమాన్ని చేపట్టేందుకు వారి అభినందనీయులు. ఇది ఈ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరగడం మరింత ఆనందదాయకం. ఆ భగవంతుడి ఆశీస్సులు ఈ పిల్లల మీద, అందరి మీద ఉండాలని, వారి అభ్యున్నతికి ఈ కార్యక్రమాలు తోడ్పడాలని మనసారా కోరుకుంటున్నాను. వయసు పైబడిన వారిలో వచ్చే కీళ్లవాతంపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ రుమటాలజిస్ట్ డాక్టర్ పొన్నూరి దీపిక ప్రసంగించారు. నేటి సమాజంలో కీళ్లవాతం వలన ఎంతో మంది బాధపడుతున్నారని చెప్పారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, సోరియాటిక్ ఆర్థరైటిస్ లాంటి పలు రకాల వ్యాధుల వలన జాయింట్ పెయిన్స్ వస్తున్నాయని తెలిపారు. ప్రధానంగా దేని వలన కీళ్ల నొప్పులు వస్తున్నాయో అనే విషయం తెలుసుకుని సరైన వైద్యం అందించేందుకు వైద్య పరీక్షలు అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో కె చంద్రశేఖర్, నారాయణ రెడ్డి, విజయ్ కుమారి, కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోరియాసిస్ అనే హిస్టరీ, మనకి స్కిన్ డిసీజ్. చాలా మంది సోరియాసిస్ ఉందా అంటే అదేంటో కూడా తెలీదు. ఆర్ చాలా మంది డాండ్రఫ్ అనుకుంటారు. సోరియాసిస్ మన శరీరంలో కామన్ గా వచ్చే ప్లేసెస్ చేతులు, కాళ్ళు, మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర, మోకాళ్ళ కింద ఉండే కాళ్ళ భాగం. కొంతమందికి తల మీద స్కాల్ప్ డాండ్రఫ్, స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. తల మీద, చెవుల వెనకాల, ఆర్ బొడ్డు దగ్గర, ఆర్ బటక్ రీజన్ అంటాం, కూర్చునే సీట్ దగ్గర, అలా కూడా సోరియాసిస్ రావచ్చు. అది ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా దురద ఉంటుంది. దురద రావడం వల్ల పొట్టు రాలుతూ ఉంటుంది. పొట్టు రాలినప్పుడు చిన్న చిన్న బ్లడ్ స్పాట్స్ కనబడతాయి. ఈ లక్షణాలు ఉంటే అది సోరియాసిస్ అయ్యే అవకాశం ఎక్కువ. ఇది వ్యాక్సిన్ అండ్ వెయినింగ్, అంటే ఒక్కొక్క సీజన్లో బాగా వస్తుంది, ఒక్కొక్క సీజన్లో తగ్గిపోతుంది. వింటర్లో ఎక్కువ వస్తుంది, సమ్మర్లో తగ్గుతుంది. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలవర్ కమిషనర్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను meekosan.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. కమిషనర్ పులి శ్రీనివాసులు పెదపలకలూరు, రత్నగిరి కాలనీ, అరండల్పేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ పెదపలకలూరు, రత్నగిరి కాలనీ మరియు అరండల్పేటలలో పర్యటించి సదరు ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న సైడు కాలువలు మరియు రోడ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ది పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని, పనులు జరుగు సమయంలో ఎమ్యూనిటీ కార్యదర్శులు పనులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో హజ్రత్ సయ్యద్ షా బుఖారీ బాబా 429వ ఉరుసు మహోత్సవం డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో జరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట అహలే సున్నత్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ప్రతిష్టాత్మకంగా హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా 429వ ఉరుసు మహోత్సవాలు ప్రతి ఏడాది నిర్వహిస్తారు. ఈ ఏడాది డిసెంబర్ నెల 29, 30, 31 తేదీల్లో జరిగే ఈ ఉత్సవాలకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారు. అయితే ఈ ఉత్సవాలకు వచ్చే వారి కోసం ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనీసం ఆ ప్రాంతాన్ని కూడా నేటి వరకు సందర్శించలేదు. రోడ్లు కూడా గుంతలు పడిపోవడంతో రాళ్లపై నడిచేందుకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అహ్లే సన్నత్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా స్పందించారు. ప్రభుత్వం అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ప్రజలకు ఏర్పాట్లు చేయాల్సిన కనీస బాధ్యత అధికారులకు లేదా అని ప్రశ్నించారు. దర్గా పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అత్యంత అధ్వానంగా పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలతో నిండిపోయిందని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని చెప్పారు. ప్రతి ఏడాది కూడా తామే సొంతంగా ఏర్పాట్లు చేసుకున్నామని, ఈ ఏడాది అయినా ప్రభుత్వం స్పందించాలని కోరారు. విజనరీ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సున్నీ ముస్లింలకు సంబంధించిన దర్గాలు, పీర్ల పంజాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, చంద్రబాబుపై నమ్మకం పెట్టుకున్న సున్నీ ముస్లింలు ఈ ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో గెలిపించుకున్నారని గుర్తు చేశారు. కానీ అవే తప్పులు ఇప్పుడు కూడా పునరావృతం అవుతున్నాయని, సున్నీ ముస్లింలకు సంబంధించిన దర్గాలు, ప్రార్థనా స్థలాలపై చిన్నచూపు, నిర్లక్ష్యం అత్యంత బాధాకరమన్నారు. రాష్ట్రంలో సున్నీ ముస్లింల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సున్నీ ముస్లింల దర్గాలన్నా కూడా, సున్నీ ముస్లింల మసీదులు కానీ, సున్నీ ముస్లింల పీర్ల పంజాలు కానీ వ్యవహారం చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక విజనరీ అయినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక విజనరీతో నడుస్తున్నటువంటి అభివృద్ధి బాటలో నడుస్తున్నటువంటి నారా లోకేష్ గారు, ఇలాంటి సమయంలో మీకు విజనరీ ఉన్నంత విజనరీ ఈ కింద స్థాయి అధికారులకు కానీ కింద స్థాయి వాళ్ళకు కానీ లేదు. ఎందుకంటే వీళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక విజనరీ ఉన్నటువంటి రాష్ట్రం బాగుపడాలంటే, అభివృద్ధి చెందాలంటే, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉండాలంటే కింద స్థాయి వారికి కూడా అదే ఆలోచన ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి ఆలోచన ఎక్కడ కనబడట్లేదు. పూర్తిగా చూస్తే ఒకసారి వచ్చి చూడండి. అధికారులకు శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా గుంటూరు నగరంలో వైద్యులుగా స్థిరపడిన బాలకుటీర్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ రోజు మహా ఆరోగ్య శిబిరం నిర్వహించింది. ప్రిన్సిపల్ సుధా మాధవి, శనక్కాయల ఉమాశంకర్, డాక్టర్ రాధిక, డాక్టర్ సాయి కృష్ణ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాన్ని వందల సంఖ్యలో ప్రజలు సద్వినియోగపరుచుకున్నారన్నారు. సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఎన్ మంగాదేవి మాట్లాడుతూ 6 దశాబ్దాలుగా సమాజ శ్రేయస్సే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్న బాలకుటీర్ తమ వజ్రోత్సవ వేడుకలను ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు వేదికగా వినియోగించడం తమకు ఎంతో సంతోషకరమని, ఆరోగ్యవంతమైన సమాజం ద్వారానే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జయశ్రీ, రఘురాం, ఆయా శాఖల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ ఓపెన్ మైండెడ్గా ఉండాలి, హోంవర్క్ ఫ్రీ ఉండాలి అనేది ఆ కాన్సెప్ట్ శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ 1965 నుంచి ఉన్న కాన్సెప్ట్. మేడంకి అంత ఉన్నతంగా ఆలోచించేవాళ్ళు. అప్పుడు చదువుకున్న స్కూల్లో స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు దాదాపుగా ఇంటర్నేషనల్, నేషనల్ లెవెల్లో ఫేమస్ అయ్యి మంచి భవిష్యత్తు అనుభవిస్తున్నారు. ఇటువంటి స్కూల్లో నేను కూడా చదవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పటికీ గుర్తు, ఇదే గ్రౌండ్లో పరిగెత్తా ఉంటే మా పీటీ సార్ పిలిచి గొడవ చేయొద్దని, అల్లరి చేయొద్దని మందలించటం, ఆ గుర్తులు ఎంతో వస్తున్నాయి. ఇక్కడ ఇదే గ్రౌండ్లో జెండా వందనం చేయటం, అలానే నైతిక విలువలు అప్పటి నుంచే మేడం మంగాదేవి గారు మాకు ఇన్వైట్ చేసి స్టూడెంట్స్ని ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకెళ్ళి మన అవుట్లుక్ ఎట్లా ఉండాలో అప్పుడే మాకు మేడం చెప్పేవారు. మేడం మంగాదేవి గారు ఏ జేఎన్తో అయితే చేతన సంస్థలు కానీ ఇతర సంస్థలు కానీ స్థాపించారో ఆ జేఎన్తో మేము కూడా ముందుకెళ్తూ ఈ మెగా హెల్త్ క్యాంప్ అనేది మొత్తం పూర్వ విద్యార్థులందరూ కలిసి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ పూర్వ విద్యార్థులందరూ ఆర్గనైజ్ చేసిన మెడికల్ క్యాంప్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ క్యాంపులో అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. మొత్తం న్యూరాలజీ, కార్డియాలజీ, ఆఫ్థమాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ అన్ని బ్రాంచ్లు ఉన్నాయి. డెంటిస్ట్రీతో సహా అన్ని బ్రాంచ్లు ఉన్నాయి. వీటన్నిటినీ
మీరు సద్వినియోగం చేసుకోవాలని, ఫ్యూచర్లో కూడా ఇలాంటి మరిన్ని క్యాంప్స్ మేము ఆర్గనైజ్ చేస్తామని మా వంతు బాధ్యతగా. గుంటూరు నగర ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జీజీహెచ్ ఆటో స్టాండ్ జనరల్ బాడీ సమావేశం కొత్తపేట సిపిఐ కార్యాలయంలో యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి మంగళ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు బలహీన వర్గాలు గుర్తుకు రాలేదు, మండిపడ్డ రాష్ట్ర మంత్రి సవిత. దిత్వా తుఫాను దృష్ట్యా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్. అక్కను వేధించిన బావను హతమార్చిన బావమరిది, దూర్లిపాలలో ఘటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.